అయినటువంటి మాజీ సర్పంచ్ పెద్ద పుల్లారెడ్డి అన్న గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. హలో, నేను జనాల్లో ఎప్పుడు ఇంతవరకు మాట్లాడలేదు. ఏమైనా తప్పులుంటే క్షమించాల్సిందిగా కోరుతున్నాను. ఏమన్నా తప్పులుంటే క్షమించాల్సిందిగా కోరుతున్నాను. మేము తెలుగుదేశం పార్టీలో చేరడానికి పరిటాల సునీతక్క గారి ఆధ్వర్యంలో చేరడానికి కారణం ఏమంటే, మాకు ఇక్కడ వైఎస్ఆర్ నుంచి మర్యాద లేదు. వారు ఎప్పుడూ చిన్న చూపే చూస్తున్నారు. వాళ్ళు కులాలు మతాలు వేరు చేసి విభజించి పాలించే మనస్తత్వానికి వచ్చినారు. అక్కగారు ఆ ఇదిలో లేదు కాబట్టి, అక్కగారే కాదు అన్నగారు నుంచి నాకు మంచి మిత్రుడు, పరిచయస్తుడు. నేను ఏ పనికి పోయినా కూడా కాదన్నోడు కాదు. నన్ను మంచి ఇదిగా చూసి చేసినాడు. వీళ్ళ దగ్గరికి పోతే మర్యాద లేదు. అందుకోసమే మనము మర్యాద ఎక్కడుంటే అక్కడ ఉంటాము. అది ఇప్పుడు పరిస్థితుల్లో ఈ జగన్ గారు కూడా ఈ టైటిల్ యాక్ట్ టైటిల్ యాక్ట్ అనేది పెట్టి మన భూములు నిరుపేద భూములన్నీ కాజేసేకి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇవి తాడేపల్లిలో భూములన్నీ అయిపోయినాయి. బిల్డింగ్లు కూడా తాకట్టు పెట్టినారు. ఇంకా డబ్బులు వచ్చే కేడ లేదు. ఇప్పుడు మన భూముల పైన పడినారు. ఎవరో తహసీల్దార్ అంట, రెవెన్యూ యాక్ట్ అంటారు. మనం ఎక్కడ పైకి పోయే కూడా లేదు. ఇంకా పోతే హైకోర్టు పోవాలా. వీళ్ళు 6 నెలల వరకునే మనకు టైము. 6 నెలలు టైం ఇస్తారు. 6 నెలల్లో మనం ఊర్లో లేము అది ఇది అంటే వేరే వాళ్ళ పేరుతో వీళ్ళు రాస్తారు. భూములు వేరే వాళ్ళ పేరుతో రాస్తారు. అప్పుడు మళ్ళీ మనం ఈ కోర్టులు పోయే కూడా లేదు. హైకోర్టుకు వాళ్ళ అందరూ హైకోర్టుకు పోగలరా? కాబట్టి అభివృద్ధి పథంగా కూడా మన రోడ్డు ఎట్లుంది? ఎన్నాళ్ళైందా మన రోడ్డు వేసి? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేసినారు. దానికి ఇప్పుడు గుంతలు పూడుస్తుంటారు అంతే తప్ప ఏమన్నా పైన వేసిన రోడ్లు ఏమన్నా ఉన్నాయా? మన పిల్లలంతా గుంతల్లో పడి యాక్సిడెంట్లు అయ్యి అందరూ పోతున్నారు. మన ఊర్లో కానీ సీసీ రోడ్లు ఎప్పుడు వేసినారు? ఒక చంద్రబాబు నాయుడు హయాంలోనే వేసినారు. కాబట్టి తెలుగుదేశాన్ని గెలిపించుకొని మనమంతా మళ్ళీ ఒకసారి మన గ్రామాల అభివృద్ధి పథంలో నడపాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ సునీతక్క గారికి, గ్రామ పెద్దలకు ధన్యవాదాలు.